హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం 10th క్లాస్లోని రియల్ నంబర్ చాప్టర్ నుండి 1.3 ఎక్సర్సైజ్కి ముందు 1.4 థీరంను గురించి తెలుసుకుందాం. చూడండి, 1.4 థీరం ఏం చెప్తుందంటే, ఒక రేషనల్ నంబరు p/q ఫామ్లో ఉంటే డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు అది 2n అండ్ 5m ఫామ్లో ఉంటే ఆ యొక్క రేషనల్ నంబరు టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్లో ఉంటుందని చెప్పడం జరిగింది. ఓకే, దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ని మనము పరిశీలిద్దాం. ఓకే, 3/8లో డినామినేటర్ ఏముంది? 8 ఉంది. డినామినేటర్ ఏముంది? 8. 8ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఓకే, 2 4 జా, 2 2 జా, 2 1 జా. కాబట్టి 8 ఈజ్ ఈక్వల్ టు 2^3 అని రాయొచ్చు. కాబట్టి 3 ఈజ్ ఈక్వల్ టు 2^3 అని మనం రాయొచ్చు. అంటే డినామినేటర్లో 2 యొక్క ఘాత రూపంలో ఉన్నప్పుడు కానీ, 5 ఘాత రూపంలో ఉన్నప్పుడు కానీ, 2 మరియు 5 ఘాత రూపంలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా అది ఆ యొక్క రేషనల్ నంబర్ టర్మినేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, 2^3 ఉంది కాబట్టి దీనికి అదనంగా మళ్ళీ ఇంకేం కావాలి? 5^3 కూడా కావాలి. కాబట్టి 2^3 ఇంటూ 5^3 డినామినేటర్ తీసుకోవాలి. అదే రకంగా 5^3ని న్యూమరేటర్లో కూడా తీసుకోవాలి. చూడండి, 3 ఇంటూ 5^3 అంటే ఎంత? 5 ఇంటూ 5 ఇంటూ 5 125 బై ఇక్కడ 10^3 అని రాసుకోవచ్చు. చూడండి, 3 ఇంటూ 125 అంటే 375 బై 1000 అని రాయొచ్చు. చూడండి, 375ని 1000 చేత డివిజన్ చేయాలి. కానీ అది చాలా పెద్ద ప్రాసెస్. మనము కొన్ని షార్ట్ కట్స్ని యూజ్ చేసుకొని దీన్ని డివిజన్ చేద్దాం. ఓకే, చూడండి, ఇక్కడ 375ని ఒకవేళ 10 డివిజన్ చేసింది అనుకోండి, పాయింట్ ఎక్కడ వస్తుంది? పాయింట్ ఇక్కడ 10 ఉంది కాబట్టి డినామినేటర్లో 10 ఉంది కాబట్టి న్యూమరేటర్లో పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉండాలి. కాబట్టి ఆ కండిషన్ని మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు 37.5 రావాలి. చూడండి, ఇక్కడ డినామినేటర్లో 10 ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది. ఓకే, అదే రకంగా ఇంకో ఎగ్జాంపుల్ మనం పరిశీలిద్దాం. 375/100 ఉంది అనుకోండి. చూడండి, డినామినేటర్లో 2 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ రావాలి. కాబట్టి 3.75 అని రాయాలి. ఓకే, అదే రకంగా 375/1000 తీసుకున్నప్పుడు ఇక్కడ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ రావాలి. కాబట్టి 0.375 అని రాయచ్చు. అదే రకంగా 375/10,000 తీసుకున్నప్పుడు ఇక్కడ డినామినేటర్లో 4 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ న్యూమరేటర్లో కూడా 4 డిజిట్స్ రావాలి పాయింట్ తర్వాత. చూడండి, ఇక్కడ మరి పాయింట్ తర్వాత 4 డిజిట్స్ రావాలి కానీ న్యూమరేటర్లో 3 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు తప్పకుండా 0.0 అనేది యాడ్ చేసి 0375 అని రాయాలి. ఓకే, 5th ఎగ్జాంపుల్ చూద్దాం. 375/1 lakh తీసుకుందాం. ఓకే, చూడండి, డినామినేటర్లో 5 zeros ఉన్నాయి, న్యూమరేటర్లో మాత్రం 3 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి. మరి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ రావాలి? 5 డిజిట్స్ రావాలి. అప్పుడు ఏం చేయాలి? 0.00 యాడ్ చేసి 375 అని మనం రాయాలి. ఓకే, ఈ షార్ట్ కట్స్ని యూజ్ చేసుకొని మనము ఇక్కడ ఏం రాయొచ్చు చెప్పండి? 375/1000 అంటే పాయింట్ తర్వాత 3 డిజిట్స్ రావాలి కాబట్టి 0.375 అని రాయొచ్చు. ఓకే, అదే రకంగా బి చూద్దాం. 26/25 ఇక్కడ 25ని డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఓకే, 25ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 5 5 జా 25, 5 1 జా 5, 25 ఈజ్ ఈక్వల్ టు 5² అని రాయొచ్చు. చూడండి, 26/5². ఓకే, ఇక్కడ 2 యొక్క ఘాతం లేదు కాబట్టి మనం 2 యొక్క ఘాతాన్ని న్యూమరేటర్లో డినామినేటర్లో తీసుకోవాలి. ఓకే, చూడండి, 26/5² ఇంటూ 2² కింద తీసుకున్నాం. ఇక్కడ న్యూమరేటర్లో కూడా 2² ఇంటూ చేయండి. ఓకే, చూడండి 26 × 4 /
ఇక్కడ 10 స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, 5 2 జా 10 స్క్వేర్ను రాయండి. చూడండి ఇక్కడ 26ని 4 చేత మల్టిప్లై చేసినప్పుడు 104 రావడం జరిగింది. అదే రకంగా ఇక్కడ 100 వస్తుంది. ఇక్కడ డినామినేటర్లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో పాయింట్ తర్వాత 2 డిజిట్స్ రావాలి కాబట్టి 1.04 అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ మూడో ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. 7/80. ఓకే, 7/80. ఇక్కడ డినామినేటర్ ఏముంది? 80. 80ని ఒకసారి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 80ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఇక్కడ 240 జా 220 జా 210 జా 25 జా అంటే 80 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 2లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. 2 పవర్ ఆఫ్ 4 ఇంటూ 5 పవర్ ఆఫ్ 1. ఓకే, కాబట్టి ఇక్కడ 80 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 7/2 పవర్ ఆఫ్ 4 5 పవర్ ఆఫ్ 1. చూడండి ఇక్కడ మరి 7/2 పవర్ ఆఫ్ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది, మళ్ళీ 2లు 4 ఉన్నాయి కాబట్టి 5లు కూడా 4 ఉండాలి. అంటే 5 ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ 5 పవర్ ఆఫ్ 3ని 3 చే మల్టిప్లై చేయండి. న్యూమరేటర్లో కూడా 5 పవర్ ఆఫ్ 3 చే మల్టిప్లై చేయండి. చూడండి ఇది గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇక్కడ 2 పవర్ ఆఫ్ 4 ఉంది కాబట్టి ఇక్కడ 5 పవర్ ఆఫ్ 4 కావాలి కాబట్టి ఇక్కడ 5 పవర్ ఆఫ్ 1 ఉంది కాబట్టి 5 పవర్ ఆఫ్ 3 చేత డినామినేటర్లో న్యూమరేటర్లో తప్పకుండా మల్టిప్లై చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 125/2 పవర్ ఆఫ్ ఎంత వస్తుంది? 10 పవర్ ఆఫ్ 4 కావడం జరుగుతుంది. చూడండి 7 ఇంటూ 125, 7 ఇంటూ 125 ఈజ్ ఈక్వల్ టు 875/10,000. చూడండి ఇక్కడ డినామినేటర్లో 4 జీరోస్ ఉన్నాయి, న్యూమరేటర్లో 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? 0.0875 అని రాయొచ్చు. చూడండి ఇక్కడ డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 2 పవర్ ఆఫ్ 4 5 పవర్ ఆఫ్ 1 ఉంది కాబట్టి దాని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది టర్మినేట్ అయింది. దీని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది టర్మినేట్ అయింది. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి అనదర్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. ఇక్కడ d ఈజ్ ఈక్వల్ టు చూడండి 25/2. ఇక్కడ డినామినేటర్లో ప్రైమ్ ఫ్యాక్టర్ 2 ఉంది కాబట్టి డినామినేటర్లో 2 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి మనము 25/2 అని రాయొచ్చు. దీన్ని 5 చేత న్యూమరేటర్ని కూడా 5 చేత మల్టిప్లై చేసినప్పుడు ఇది 125/10 రాయొచ్చు. ఓకే, 12.25 అని రాయొచ్చు. కాబట్టి డినామినేటర్ని మనము 2 పవర్ ఆఫ్ m అండ్ 2 పవర్ ఆఫ్ n 5 పవర్ ఆఫ్ m రూపంలో రాసినాం కాబట్టి ఈ డెసిమల్ ఫామ్ అనేది టర్మినేట్ అయింది. ఓకేనా, చూడండి మనము ఈ థీరం చెప్పినట్లు p/q ఫామ్లో ఉన్న ఒక రేషనల్ నంబర్ యొక్క డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 2 పవర్ ఆఫ్ n 5 పవర్ ఆఫ్ m రూపం ఉంటే ఆ యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది టర్మినేట్ అవుతుందని దీని ద్వారా ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మనము ప్రూవ్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. ఓకే, అదే రకంగా రేషనల్ నంబర్స్ సంబంధించిన థీరం 1.5 గురించి చర్చించుకుందాం. ఓకే, 1.5 ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఓకేనా, రైట్. చూడండి 1.5 థీరం చూసినప్పుడు ఒక x అనే నంబరు p/q ఫామ్లో ఉంటే దాని యొక్క డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు అది 2 పవర్ ఆఫ్ n 5 పవర్ ఆఫ్ m ఫామ్లో లేకుంటే ఆ యొక్క రేషనల్ నంబరు నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఫామ్లో ఉంటుందని ఈ యొక్క థీరం చెప్పడం జరిగింది. ఓకేనా, కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ప్రూవ్ చేద్దాం. చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ 1/3. చూడండి 1/3లో డినామినేటర్ ఏముంది? 3. 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయరాదు కాబట్టి ఈ 3ని 2 పవర్ ఆఫ్ n
ఇంటూ 5 పవర్ ఆఫ్ m ఫామ్లో రాయొచ్చా? రాయలేం. కాబట్టి ఇది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్లో ఉండాలి. 1ని 3 చేత డివైడ్ చేద్దాం. 1ని 3 చేత డివైడ్ చేద్దాం. 3 0 జా 0, పాయింట్ 3 3 జా 9, 1 3 3 జా 9, 1 3 3 జా 9, 1 3 3 జా 9, 1. చూడండి, ఇలా డివైడ్ చేస్తూ పోతే రిమైండర్ 1 వస్తూనే పోతుంది. దాని యొక్క కోషెంట్ ఏమొస్తుంది? ఎప్పుడు 3 అనే నంబరు రిపీట్ కావడం జరుగుతుంది. 3 అనే నంబరు రిపీట్ కావడం జరిగింది. కాబట్టి ఇది 3 అనే నంబరు ఎప్పుడు 3 అనే నంబరు రిపీట్ కావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు? 0.3333 డాట్ 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 అని రాయొచ్చు. అంటే 3 అనే నంబరు రిపీట్ అవుతుంది కాబట్టి 3 పైన బార్ రాయండి. 3 పైన బార్ పెట్టండి. ఓకే, దీన్ని ఏమంటారు? ఈ డెసిమల్ ఫామ్ని ఏమంటారు? నాన్ టర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమల్. టర్మినేట్ అవుతలేదు కానీ రిపీట్ అవుతుంది. దాని యొక్క కోషెంట్లో 3 అనేది రిపీట్ అవుతుంది. కాబట్టి ఇది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ లేదా నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అని మనము దీన్ని రాయొచ్చు. ఓకే, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఓకే, అదే రకంగా సెకండ్ ఎగ్జాంపుల్ను పరిశీలిద్దాం. చూడండి, 2/7. దీంట్లో డినామినేటర్ ఏముంది? 7 ఉంది. డినామినేటర్ ఏముంది? 7 ఉన్నది. మరి 7ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చా? చేయలేం. కాబట్టి ఇది కూడా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. చూద్దాం ఒకసారి. 2ని 7 చేత డివైడ్ చేద్దాం. ఓకే, 2 డివైడ్ బై 7. ఓకే, ఇక్కడ ఏం రావడం జరిగింది? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 0.287514285714 డాట్ 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 ఇది రావడం జరిగింది. అంటే చూడండి, ఈ యొక్క కోషెంట్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏదైనా నంబరు రిపీట్ అవుతుందో ఒకసారి పరిశీలించండి జాగ్రత్తగా. ఈ కోషెంట్లో ఏ నంబర్స్ రిపీట్ అవుతున్నాయో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, చూడండి, 2875514 2855714. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు? 0.287514 అనేది రిపీట్ కావడం జరుగుతుంది. కాబట్టి దీనిపైన బార్ను ఉంచండి. ఓకే, కాబట్టి ఇది నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఓకే, అదే రకంగా సి అనే ఒక ఎగ్జాంపుల్ని పరిశీలిద్దాం. 41/75. ఇక్కడ డినామినేటర్ ఏముంది? 75. 75ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 75ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు చూడండి, 5 1 జా 5 5 జా, ఓకే, 5 3 జా. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? 41/3 ఇంటూ 5 స్క్వేర్ అని రాయొచ్చు. 3 ఇంటూ 5 స్క్వేర్ అని రాయొచ్చు. డినామినేటర్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు ఇది 2 పవర్ ఆఫ్ n అండ్ 5 పవర్ ఆఫ్ m ఫామ్లో ఉందా? లేదు. డినామినేటర్లో 5తో పాటు 3 కూడా ఉంది. కాబట్టి ఇది టర్మినేటింగ్ డెసిమల్ కాదు. ఇదేంటిది? నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. కాబట్టి నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఓకే, లాస్ట్ ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేద్దాం. 100/81. ఇక్కడ డినామినేటర్ ఏముంది? 81. ఈ 81ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ 3 27 జా, 3 9 జా, 3 3 జా.
81 ఈజ్ ఈక్వల్ టు 3^4 కావడం జరుగుతుంది. కాబట్టి 100/3^4 అని రాయొచ్చు. 3^4 అని రాయొచ్చు. చూడండి, డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 2^n ఇంటూ 5^m ఫామ్లో ఉందా? లేదు. లేదు కాబట్టి ఇది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకే, థీరం 1.5ని చూసినప్పుడు ఒక రేషనల్ నంబర్ని తీసుకొని రేషనల్ నంబర్ యొక్క డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు అది 2^n అండ్ 5^m ఫామ్లో లేకపోతే అది నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్లో ఉంటుందని చెప్పడం జరిగింది. 4 ఎగ్జాంపుల్స్ ద్వారా కూడా మనము ప్రూవ్ చేయడం జరిగింది. ఓకేనా? చూడండి, ఇక్కడ 2/7 ఈజ్ ఈక్వల్ టు 0.287514 బార్. ఇక్కడ పీరియడ్ అంటే ఏంటిది? పీరియాడిసిటీ అంటే ఏంటి? పీరియాడిసిటీ అంటే ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దీంట్లో పీరియడ్ అంటే ఏంటిది? పీరియడ్ అంటే ఏంటిదంటే 287514ను పీరియడ్ అంటాం. పీరియాడిసిటీ అంటే ఏంటంటే దీంట్లో ఉన్న నంబర్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6. దీని యొక్క పీరియాడిసిటీ 6. చూడండి, అప్పుడప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు అడిగే అవకాశం ఉంది. కాబట్టి పీరియడ్ అంటే ఏంటిది? నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఫామ్లో పీరియడ్ అంటే ఏంటిది, పీరియాడిసిటీ అంటే ఏంటో ఒకసారి నోట్ చేసుకోండి. ఓకేనా? పీరియడ్ అంటే ఏంటంటే ఈ నంబర్ అంతా కలిపి దీన్ని పీరియడ్ అంటాం. ఈ పీరియడ్లో ఉన్న నంబర్స్ని మనము పీరియాడిసిటీ అంటాం. ఓకేనా? ఓకే.